ఉమ్మడి గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అదేవిధంగా కోడి పందాలకు వందలాది బరులు కూడా సిద్ధమయ్యాయి. చెప్పాలంటే పందెం బరులు మినీ స్టేడియాల్ని తలపిస్తున్నాయి. వాస్తవానికి ఒక బరికి 10 లక్షల రూపాయల నుంచి దాదాపు 3 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు. అలాగే పందాలకు వచ్చే అతిథుల కోసం ప్రత్యేక రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. గతేడాది వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇప్పుడు ఈ ఏడాది కూడా అంతకు మించి పందాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. బరుల నిర్వహణకు కూడా పోలీసులు అనధికారికంగా అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. అటు కోడి పందాలకు రాజకీయ నాయకులు కూడా పూర్తిస్థాయి మద్దతు తెలపడంతో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కోడి పందాలు జోరుగా కొనసాగబోతున్నాయి. ఏలూరు జిల్లాలో దుగ్గిరాల, ఉంగుటూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం ఏరియాల్లో పందాలకు పెద్ద బరులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో గొల్లవాణితిప్ప, పెదమీరం, మహాదేవపట్నంతో పాటు శ్రీశలి, పూలపల్లి, నరసాపురం, తణుకుల్లో అతిపెద్ద బరులు ఏర్పాటు చేశారు. ఇక బరుల చుట్టూ గుండాట, కోతాటకు వేలం నిర్వహిస్తున్నారు. జూదానికి అయితే పెద్దబిడ్డ వేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, కోడి పందాల కోసం అక్కడ బరులు ఎట్లా ఏర్పాటు చేస్తున్నారో ఆ ప్రాసెస్ అంతా ఎంతవరకు వచ్చింది? సో ఈసారి ఎంత పెద్ద మొత్తంలో అక్కడ ఆ కోడి పందాలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది? రాజేష్, 2026 సంక్రాంతి కోడి పందాలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే బరుల వద్ద సందడి నెలకొంది. బరులకి సంబంధించి ఏర్పాట్లపై నిర్వాహకులు బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంచుమించుగా 2 పెద్ద బరులతో పాటు గ్రామీణ స్థాయి, మండల స్థాయిలో కూడా ఈసారి పెద్ద ఎత్తున పందెం బరులు ఏర్పాటు చేశారు. గత ఏడాది సుమారుగా 500 కోట్ల రూపాయల టర్నోవర్ ఓన్లీ కోడి పందాల్లో చేతులు మారిందంటే ఇప్పుడు ఈ ఏడాది ఇది మరింత పెరిగే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పందెం బరుల వద్ద ఏదో మినీ స్టేడియంలను తలపించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంచుమించుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 నియోజకవర్గాల్లో కూడా ప్రధానంగా సీసలు కానీ, పెదమీరం కానీ, వెంప కాశీకి సంబంధించి గొల్లవాణి తిప్పలో భీమవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసే బరుల వద్ద మరింత సందడి నెలకొందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మీరు నా వెనక చూస్తే కనుక ఇది ఒక మీడియం బరి. దీనికి సంబంధించి ఇక్కడ కూడా మీరు చూస్తే రాజేష్, ఒక పెళ్లికి లేకపోతే ఒక రిసెప్షన్కో లేకపోతే ఏదైనా ఒక పుట్టినరోజు వేడుకకు సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారో ఆ విధంగా రెడీ. సమయం కొద్దిగా తక్కువగా ఉండటం, పోలీసుల నుండి అనుమతులకి సంబంధించి కూడా కొంత ప్రభుత్వం నుండి అనుమతులకు సంబంధించి ఇంకా రాకపోవడంతో ఏర్పాట్లు ముందుకు వెళ్ళాలా లేదా అనే సంశయం కూడా బరుల వద్ద నిర్వాహకులకు ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు రాష్ట్రాల నుండి పందాలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అలాగే పందెం రాయిళ్ళు కూడా తమ కోడి పుంజులతో ఇక్కడ ఆంధ్ర భీమవరం ప్రాంతానికి చేరుకున్నారు. హోటల్స్ అన్నీ కూడా పూర్తిగా హౌస్ఫుల్ అయిపోయిన పరిస్థితి. అద్దె ఇళ్లను కూడా అద్దె ఇళ్లతో పాటు మీ ఏదైతే ఖాళీగా ఇళ్ళు ఉంటాయో ఆఖరికి కన్స్ట్రక్షన్స్లో ఉన్న ఇళ్లను కూడా పందెం రాయిళ్ళు అక్కడ ఉండటానికి, అకామిడేషన్ ఉండటానికి తీసుకుంటున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు రాజేష్. పండుగ 4 రోజుల పాటు సాధారణంగా 13, 14, 15 పండుగ వస్తుందని ముందుగా అనుకున్నారు. కాకపోతే జ్యోతిష్యులు కొంత పందెం రాయిల ఆశలపై నీళ్లు జల్లారనే చెప్పుకోవచ్చు. 14, 15, 16 పండుగ వస్తుందని పక్క ఏర్పాట్లకు సంబంధించి కూడా కొంత పూర్తవకపోవడం, తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పందెం రాయిళ్ళు కొంత కంగారులో ఉన్నారని చెప్పుకో రాజేష్. మీరు చూస్తే జనరేటర్లు కూడా, ఎందుకంటే ఒక్కసారి పందాలు మొదలైన తర్వాత భోగి రోజు ముహూర్తం సెట్ చేసుకుంటారు. ఉదయం 10 నుండి 11 గంటల ప్రాంతంలో కోడి పందాన్ని కొబ్బరికాయ కొట్టి చాలా సాంప్రదాయబద్ధంగా మొదలు పెడతారు రాజేష్. ఇక్కడ గోదావరి జిల్లాలో మొదలు పెట్టిన తర్వాత ఇక నిరాటంకంగా మరలా అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా ఈ కోడి పందాలే కానీ, పేకాటే కానీ, గుండాటే కానీ పెద్ద ఎత్తున జరగబోతుంది. ఇప్పటికే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కోడి కాళ్లకు కత్తులు కట్టి ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు వేయద్దు, జీవహింస చేయొద్దండి. కొంతమంది యాక్టివిస్టులు
ఇక హైకోర్టుకు వెళ్ళి కామన్ ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. తీసుకువచ్చిన వారి మీద దాడులు సైతం చేస్తున్నారంటే పందాలకి సంబంధించి ఎంత ప్రెస్టేజియస్గా నిర్వాహకులు తీసుకున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇటు జంగారెడ్డిగూడెం కానీ, భీమవరం, నర్సాపురం, అట్లాగే దెందులూరుకి సంబంధించి దుగ్గిరాలు కానీ పెద్ద ఎత్తున ఈ కూటమి నేతలు ప్రధానంగా ఒక అడుగు ముందుకు వేసి ఈసారి ఈ పందాలకి సంబంధించి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇప్పటికే సిండికేట్ల రూపంలో కోడి పందాలకి సంబంధించి సిండికేట్లుగా ఏర్పడి కోడి పుంజుల్ని తెచ్చుకుంటున్నారు. ఎవరెవరికి పందాలు జరగబోతున్నాయి, భోగి రోజు ఎవరు పందాలు ఉన్నాయి, సంక్రాంతి రోజు ఏ పందాలు ఉన్నాయి అనేది టైం టేబుల్ షెడ్యూల్ రెడీ చేసి మరి ఏదో క్రికెట్ మ్యాచ్లు పెట్టినట్లుగా ఏర్పాటు చేస్తున్నారంటే 2026 సంక్రాంతి ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం అంచనా వేసుకోవచ్చు రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్.